హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు పూజ తర్వాత మరియు సాయంత్రం సంధ్యా సమయంలో శంఖానాదం చేయడం శుభప్రదమని భావిస్తారు. అలా శంఖానాదం చేయడం ఐశ్వర్యకారకమని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో శంఖం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన అద్భుతమైన వస్తువులలో శంఖం కూడా ఒకటి. ఈ శంఖం పేరే పాంచజన్యం. దీనిని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. శ్రీ మహాలక్ష్మి తోబుట్టువుగా కూడా శంఖాన్ని భావిస్తారు. అందుకే పూజ గదిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచడం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. శంఖంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజలలో వాడతారు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఈ శంఖం కుడివైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి అభిముఖంగా నిల్చుని శంఖం నుండి నీటిని ధారగా పోస్తూ సూర్యునికి ఆజ్యమిస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయని విశ్వాసం. వామావృత శంఖం ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది. అన్ని రకాల పూజల్లో తరచుగా వాడేది ఈ శంఖాన్ని. వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకు కూడా రావట. శంఖానాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు వైదిక శాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. అలాగే శంఖానాదం జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. శంఖధ్వని విజయానికి, సమవృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. రోజు ఇంట్లో శంఖానాదం చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. శంఖానాదం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శంఖానాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, మనశ్శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. రోజు శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు దగ్గరికి రావట. ఆస్తమా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. శంఖానాదం లేకుండా పూజ ముగించకూడదని ఓ నమ్మకం. అలాగే దేవాలయాల్లో గుడి తలుపు తీసే ముందు పూజ పూర్తయ్యాక శంఖానాదం చేయడం మన సాంప్రదాయం. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరతాయి. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజు వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న శంఖాన్ని పూజ మందిరంలో ఉంచుకొని పూజిస్తూ నిత్య శంఖానాదంతో ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుదాం. శుభం భూయాత్.